అందరికీ నమస్కారం. కడిగిన ముత్యం కాదు, కడిగిన ముత్యం తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకోవాల్సిన పనిలే. మన ముత్యాలు కడుక్కోవచ్చు, బ్రహ్మాండంగా మెరుస్తాయి. అదేవిధంగా ఎక్కడో అరువు లీడర్లని పక్క జిల్లాల నుంచి తీసుకొచ్చేటువంటి లీడర్స్ మనకు అవసరం లేదు. మనకి ఇక్కడ లోకల్లో దమ్మున్నటువంటి లీడర్స్ ఉన్నారు. వాళ్ళకి గనక సానబెడితే, వాళ్ళకి గనక రాజకీయ భవిష్యత్తు వారికి గనక కల్పిస్తే సంతనూతలపాడు వైసీపీలో అద్భుతాలు చేయొచ్చు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అయితే వాళ్ళ గణాన్ని వినిపిస్తూ ఉన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా ఒక మంచి దమ్మున్న దళిత లీడర్ కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ అయితే పార్టీ అధిష్టానం వైపు చూస్తూ ఉంది. అధిష్టానం దాదాపుగా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ని నియమించేందుకు కూడా అధిష్టానం వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి సంకేతాలు రాలేదు. అయితే తాజాగా కూడా గతంలో పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఆ నియోజకవర్గంపై మళ్ళీ కన్నుపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అధినేత ఆయనకున్న పరిచయాల మీదట కూడా అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా కొన్ని సిఫార్సులు తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. 2024 వరకు 2019లో ఆయన భారీ మెజార్టీతో గెలిచి 2024 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2024లో ఆయన అనూహ్య పరిణామాల మధ్య కూడా మాజీ మంత్రి మేరుగు నాగార్జునకు జగన్మోహన్ రెడ్డి అక్కడ టికెట్ కేటాయించడంతో ఆయన సంతనూతలపాడు నియోజకవర్గంలో ఆయనకు టికెట్ రాలేదు. సో మేరుగు నాగార్జున 2024లో బిఎన్ విజయ్ కుమార్ గారి మీద ఓటమి చవి చూసిన తర్వాత ఆయన దాదాపుగా సంతనూతలపాడు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడాల. ఒక 2-3 మీటింగుల్లో మాత్రమే పాల్గొనడం జరిగింది. తర్వాత ఆయన బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత కూడా నూతలపాడు వైపు పెద్ద ఆసక్తిగా కూడా చూడాల. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతల సమావేశంలో కూడా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వాళ్ళందరూ కూడా అధినేతకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే సిఫార్సు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మనం 2019కి ముందు వరకు కూడా ఇక్కడ దాదాపుగా గతంలో కూడా లోకల్ లీడర్స్దే అవా ఉంది. డేవిడ్ రాజు గారు కానీ, జీవి శేషు గారు కానీ, తవనం చెంచయ్య గారు కానీ వాళ్ళకు ముందు తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా మనకి దారా సాంబయ్య గారు కానీ, వేమ ఎల్లయ్య గారు కానీ, కస్కుర్తి ఆదిన్న గారు కానీ వీళ్ళందరూ కూడా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా పనిచేయడం జరిగింది. వాళ్ళు దాదాపుగా వాళ్ళ సేవలను కూడా ప్రజలు వినియోగించుకోవటం జరిగింది. అయితే 25 సంవత్సరాల తర్వాత కూడా మేబీ 5 టర్మ్స్ వరకు కూడా సంతనూతలపాడు నియోజకవర్గాల్లో అక్కడ తెలుగుదేశం పార్టీ ఇంతవరకు గెలవల. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో 2024లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీ గెలవటంతో కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్లో కొంత అసహనం మొదలైంది. సో ఎందుకంటే కంచుకోటగా ఉన్నటువంటి సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ మనకి 2014లో ఆదిమూలపు సురేష్ గారు గెలవటం జరిగింది. 2019లో టీజీఆర్ సుధాకర్ బాబు గెలవటం జరిగింది. అరువు నేతలు వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ లోకల్ లీడర్ కనుక టికెట్ కనుక ఇస్తే అక్కడ సంతనూతలపాడులో వైసీపీ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనకి మొదటి వీడియోలో చెప్తున్నాం, ఈ వీడియోలో కూడా చెప్తున్నాం, సంతనూతలపాడులో ఒక రెడ్డి, నాగులపల్లిపాడులో ఒక రెడ్డి, వీళ్ళిద్దరూ కనుక ఒక చోట కనుక మాట్లాడుకొని నూతలపాడు నియోజకవర్గంలో యాక్టివ్గా ఉండేటువంటి దమ్మున్న దళితులు మా చేమకుర్తి మండలం ఉంది, సంతనూతలపాడు మండలం ఉంది, అదేవిధంగా మద్దిపాడు మండలం ఉంది, నాగులపల్లిపాడు మండలం ఉంది, ఒంగోలులో దాదాపుగా కొన్ని డివిజన్లు కూడా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలోకి కలుస్తూ ఉంటాయి. సో ఈ వైపుగా లీడర్స్లోనే చాలామంది చాలామంది లీడర్స్ అయితే ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళు కేటాయించాలని లోకల్ లీడర్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా సిఫార్సులు తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది.